ఈ రోజు మనం హార్ట్ బర్న్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. హార్ట్ బర్న్ అనేది చెస్ట్‌లో గానీ, థ్రోట్‌లో గానీ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది తిన్నాక లేదా పడుకున్నాక ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. కానీ మోస్ట్‌లీ హార్మ్‌లెస్. అసలు హార్ట్ బర్న్ ఇన్ ప్రెగ్నెన్సీ అసలెందుకొస్తుంది? ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువవ్వడం వల్ల స్టమక్‌కి, ఫుడ్ పైప్‌కి మధ్యలో ఉన్న వాల్వ్ రిలాక్స్ అవుతుంది. దీనివల్ల యాసిడ్ అన్నది రిఫ్లక్స్‌గా వెనక్కి మళ్ళీ పైకొస్తుంది. దీనివల్ల హార్ట్ బర్న్ అన్నది ప్రెగ్నెన్సీలో ఎక్కువవుతుంది. అలాగే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో బేబీ గ్రోత్ వల్ల గర్భసంచి తాలూకా సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్టమక్ మీద దాని ఇంపాక్ట్ ఉండి అక్కడి నుంచి కూడా రిఫ్లెక్స్ అనేది ఎక్కువవుతుంది. ఇది ఎస్పెషల్లీ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హార్ట్ బర్న్‌ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవుతే హార్ట్ బర్న్‌ని ఈజీగా ప్రెగ్నెన్సీలో మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. నంబర్ 1, పెద్ద పెద్ద మీల్స్ కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే 2 గంటలకి ఒక్కొక్కసారి కొంచెం కొంచెంగా తింటూ ఉంటే సరిపోతుంది. నంబర్ 2, తిన్నాక అట్‌లీస్ట్ 2-3 అవర్స్ మనం పడుకోకుండా జెంటిల్ వాకింగ్ లాంటివి చేయాలి. నంబర్ 3, తినగానే వెంటనే పడుకొని రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయకండి. నంబర్ 4, ఆయిలీ అండ్ స్పైసీ ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. నంబర్ 5, పడుకునేటప్పుడు కొంచెం హెడ్ ఎలివేట్ చేసి పడుకోవడానికి ట్రై చేయండి. సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నా సరే ఇది కామనే కదా అని చెప్పి ఇంట్లో సఫర్ అవుతూ ఉండకండి. దీనికి సేఫ్ మెడిసిన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో వెనెవర్ మీకు ఇట్లా హార్ట్ బర్న్ అనిపిస్తే ఇమ్మీడియట్‌లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. వెంటనే మీరు మెడిసిన్స్ తీసుకొని కంఫర్టబుల్‌గా ప్రెగ్నెన్సీ జర్నీని కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. థాంక్ యూ.